హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది కొబ్బరిపాలతో చేశానని చెప్పాను కదా, రైస్ కొబ్బరిపాల పులావ్ అనమాట. మామూలు రైస్తో ఇంట్లో రోజు అన్నం వండుకునే రైస్తోనే చేశాను అనమాట. అండ్ చికెన్ ఫ్రై అనమాట. చికెన్ గ్రేవీ వైట్ రైస్ వేసుకుని తిందాం చేసి పక్కన పెట్టేశాను. ఇదైతే చికెన్ ఫ్రైతో అంటే కొబ్బరిపాల అన్నం అయినా కానీ బగారా రైస్ కానీ సూపర్ ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఈరోజు కొంచెం ఇంట్లో ఉన్నాను, దానికని చెప్పేసి పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు కుదురుతుందండి. అంటే మిగతా టైంలో కుదరదు, చాలా అంటే చాలా బిజీగా ఉంటాను అనమాట. హైదరాబాద్ మామూలుగా అన్నం కర్రీ వండుకోవడం వెళ్ళిపోవడం అలా జరుగుతుంది అనమాట. ఫస్ట్ అసలు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానే. కొబ్బరి పాలతో పులావ్ చేశాను అనమాట. అండ్ చికెన్ ఫ్రై చేశాను, చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేశాను అనమాట. చూసి చెప్తానే. సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. ఏదైనా సరే ఉన్నది హానెస్ట్గా చెప్తాను. నేను ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి పిల్లల కోసం వండాలని చూస్తాను అనమాట. ఎందుకంటే నేను మిస్ అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నన్ను మిస్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తాను, వాళ్ళకి నచ్చింది వండడానికి ట్రై చేస్తాను. అంటే నేను ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అయితే స్నాక్స్ కానీ అయితే రైస్ కానీ ఏదో ఒకటి ఏమంటారు చేసి వండి పెడుతూ ఉంటాను అనమాట. పిల్లలు అదే గుర్తులు పెట్టుకుంటారు, అదే హ్యాపీగా ఉంటారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళతో ఉన్న టైం వాళ్ళతో మనం స్పెండ్ చేయడం అంటే చాలా మంచిది. ఎలా అంటే నాకున్నది మగ పిల్లలు, సో రేపు పెద్ద అయిన తర్వాత నాతో కూర్చోరా మాట్లాడరా అంటే వాళ్ళు మాట్లాడరు. సో ఇప్పుడున్న టైం నేను యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి నాతో కూర్చుంటారు మాట్లాడతారు కాబట్టి, సో ఇలాంటి టైంలో ఇలాగా వంటలు చేసి వాళ్ళకి పెడుతూ ఉంటూ మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు అని నా ఒపీనియన్. మరి నీ ఒపీనియన్ ఏంటి నాకు చెప్తారు కదా. ముఖ్యంగా ఆడపిల్లలు అనుకోండి, చక్క అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు, బాగుంటుంది. ఒక అమ్మాయి లేదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. కానీ నాకు అమ్మాయి లేదు, ఇద్దరు అబ్బాయిలే. సో వాళ్ళు ఏంటంటే మనకి కొంచెం వయసు వచ్చే కొద్దిగా ఇంకా తల్లికి కొంచెం స్పేస్ వెళ్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లలు కదా, సో మా చిన్నపిల్లలు కాబట్టి నాతో గడుపుతారు కాబట్టి ఇంకా వాళ్ళకి కుదిరినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరిగా అసలు ఏ పని పెట్టుకోను, నా పని గబగబ చేసేసుకుంటాను. ఇంట్లో హౌస్ వర్కే, ఇంకేం వర్క్ పెట్టుకోను, హౌస్ వర్క్ చేసేసుకొని పిల్లలతో ఇలా వంటలు చేస్తూ వాళ్ళకి పెడుతూ ఉంటాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉందన్నమాట. చికెన్ ఫ్రై ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా, ఆ టైప్ అనమాట. అలా అనుకొని నేను చేశాను అనమాట. ఫ్రై పీస్ లాగిద్ది, పులవలాగిద్ది అంటే బిర్యానీ అనుకుని ఫీల్ అవుతూ తినొచ్చని. చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి, అసలు బయట కొనుక్కొని తినాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇలా చేయడం నేను మెయిన్ రీజన్.